ద్విచక్ర వాహనంపై గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఆదివారం జీలుగుమెల్లి పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుండి 10 కేజీల గంజాని గుర్తించి వారిపై కేసు నమోదు చేసినట్లు పోలవరం డీఎస్పీ ఎం వెంకటేశ్వరరావు తెలిపారు. వర్షా బోర్డర్ నుండి తెలంగాణ రాష్ట్రం కామారెడ్డికి అక్రమంగా రవాణా చేస్తున్న తెలంగాణకు చెందిన రాజ్పుత్ర కమల్ సింగ్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జీలుగుమెల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ బి వెంకటేశ్వరరావు, సబ్ ఇన్స్పెక్టర్ వి క్రాంతికుమార్, ఏఎస్ఐ సుబ్బారావు, హెడ్ కానిస్టేబుల్ నాగేశ్వరరావు, రాధాకృష్ణ, కానిస్టేబుల్ డి లక్ష్మణ్, మహేష్, రాధాకృష్ణ, మణికంఠ, రవికుమార్, రెడ్డి, నాయక్ తదితరులు పాల్గొన్నారు. మరి ల్యాప్టాప్ తీసుకున్నాను సార్, వస్తారు సార్. మనకు ఫోటోలు పడాలి కదా, అదే కావాలి. సుమారు 11 గంటల ప్రాంతంలో జీలుగుమెల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగా మా ఎస్పీ శ్రీ ప్రతాప్ శివకిషోర్ గారు, ఏలూరు జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో వెహికల్ చెక్ చేస్తుండగా జీలుగుమెల్లి ఎస్ఐ గారు సిబ్బందితో కలిసి వెహికల్ చెక్ చేస్తుంటే ఒక మోటార్ సైకిల్ అనుమానాస్పదంగా స్పీడ్గా వస్తుంటే జీలుగుమెల్లి ఎస్ఐ గారు సిబ్బంది కలిసి మోటార్ సైకిల్ని ఆపి చెక్ చేయగా కొత్త తరహా పద్ధతిలో మోటార్ సైకిల్ సీట్లు ఎత్తుగా ఉండటం వల్ల ఎందుకు ఎత్తుగా ఉంది అని చెప్పేసి ఎస్ఐ గారు వెరిఫై చేస్తే వాళ్ళు మోటార్ సైకిల్లో ఆ సీట్ని తీసి చూస్తే ఆ సీట్ నిండా గంజాయి ఉంది. సుమారు 10 కిలోల 150 గ్రాముల దాంట్లో గంజాయి ఉంది, ఎండిపోయిన గంజాయి. ఆ గంజాయిని మధ్యవర్తుల సమక్షంలో సీజ్ చేయడం జరిగింది. దాన్ని వెంటనే జీలుగుమెల్లి సిఐ గారు దర్యాప్తు ప్రారంభించి ఎస్ఐ గారు, సిఐ గారు సిబ్బందితో కలిసి ఇద్దరు దాంట్లో ఆ గంజాయి ఎక్కడి నుంచి వెళ్తుందని చెప్పానంటే ఒరిస్సా బోర్డర్ నుంచి కామారెడ్డి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రానికి వెళ్తుంది. వీళ్ళు పాత నేరస్తులు కొన్ని నేరాలు చేస్తున్నారని చెప్పేసి వెరిఫై చేస్తున్నాం. వీళ్ళ మీద కొన్ని కేసెస్ ఉన్నవి. ఈ దగ్గర నుంచి ఒక మోటార్ సైకిల్ ని 2 సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. తర్వాత వీళ్ళని ఇన్వెస్టిగేషన్ చేసేసి కోర్టు చెప్పడం జరుగుతుంది. వీళ్ళు ఒరిస్సా బోర్డర్ దగ్గర తీసుకుని కామారెడ్డి అక్కడికి వెళ్తున్నారు. ప్రొఫెషనల్ ఇది కాదా, వీళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నాయనేది టెక్నికల్గా వెరిఫై చేస్తున్నాం. వెరిఫై చేసేసి ఎస్ఐ గారిని, సిఐ గారిని, మా ఎస్ఐ గారి సిబ్బందిని, సిఐ గారిని అందరినీ మా ఎస్పీ గారు కూడా అభినందించారు. మంచి కరెక్ట్ టైంలో పట్టుకున్నారని చెప్పే అభిప్రాయంతో దీన్ని కంట్రోల్ చేయాలి, ఈ మాదక ద్రవ్యాలను కంట్రోల్ చేయాలి, యువత భవిష్యత్తు బాగు చేయాలనే అభిప్రాయంతో మా ఎస్పీ గారు కొన్ని నిర్ణయాలు తీసుకొని సర్ప్రైజ్డ్గా వెహికల్ చెకింగ్ చేయించడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఇట్లాంటి కొన్ని జరిగింది. కాస్ట్ మనకి ఎంత